శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఇంటికి మొదటి సంతానం గనక నేను చెప్తున్నటువంటి రాశులలో కానీ తేదీలలో కానీ జన్మిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా నిలబడదు. ఎప్పుడు ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభమే ఎక్కువ ఏర్పడుతూ ఉంటుందండి. నిజమండి. మీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పడం మాత్రం నా ధర్మం, నా బాధ్యత. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం ఇప్పటిది కాదండి. నేను కొన్ని సంవత్సరాలు కూడా దీని మీద రీసెర్చ్ చేశాను. చాలా మంది ఇప్పుడు నా దగ్గర కొన్ని లక్షలలో రావచ్చు క్లయింట్స్. ఆ క్లయింట్స్ ఎన్నో లక్షలలో వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ చెప్తూ, నేను ఈ రాశిలో పుట్టాను, ఇంటికి మొదటి సంతానం నేను జన్మించారు, తృతీయ సంతానం జన్మించాను. నేను వచ్చినప్పుడు నేను అడుగుతాను కదా, మీ నాన్నగారికి మీరు ఎన్నో సంతానం? నా రీసెర్చ్ చేసినప్పుడైతే కొన్ని లక్షలలో అడిగాను. మీకు ఓల్డ్ క్లయింట్లు అయితే నాకు వాళ్ళకి అర్థమైపోతుంది. ఎప్పుడు ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అన్నీ రాసుకుంటానండి. ఆ పేపర్ల మీద రాసుకొని మొత్తం కూడా పరిశీలన చేసి ఈ సమస్య ఉంటుందని తెలుసుకొని దానికి కరెక్ట్గా అంచనా వేసి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఆ రెమెడీస్ చెప్పడం కానీ, ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో ఆ పేరును మార్పు చేయడం కానివ్వండి, ఇది పర్ఫెక్ట్గా చేసి మీకు అందజేయడం జరుగుతుందండి. అందుకే ఇంటికి మొదటి సంతానం కనుక తులారాశిలో జన్మించిన, వృషభ రాశిలో జన్మించిన, మకర రాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించిన, ఈ 4 రాశులు గుర్తుపెట్టుకోండి, పదే పదే గుర్తుపెట్టుకోండి. ఈ 4 రాశులలో పుట్టిన వారు ఇంటికి మొదటి సంతానం అయితే చాలా వరకు సమస్యలే, ఎక్కువగా సమస్యలే వీరికి జీవితంలో. వీళ్ళు ఎంతో సబ్జెక్టు పరంగా నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, చాలా మంచి గణాలు కలిగి ఉంటారు. కానీ ఏం లాభం అండి? సంపాదన మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. ఏ మాత్రం ఎదుగుదల అనేది కూడా ముందుకు వెళ్ళలేరు. 2 అడుగులు ముందుకు వేస్తే వెనక్కి 7 అడుగులు పడుతూనే ఉంటాయి. వీళ్ళకున్న సమస్య ఏంటంటే, ఒక గ్రాఫ్ అనేది పర్ఫెక్ట్గా ఎదుగుతారు, ఎదిగి అక్కడ నుండి కింద పడిపోతుంటారండి. నిదానంగా కొంచెం 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 డ్రాప్ అయి కింద పడిపోతూనే ఉంటారు. మొత్తం టోటల్గా ఎవ్రీథింగ్ ఒక రేంజ్ ఇక అయిపోయింది, నేను ఇక్కడ నుండి నా లైఫే మరో వేరేలా ఉంటుందని చెప్తారు ప్రతి ఒక్కరికి. కానీ ఆ అవకాశం ఏదో కొద్ది రోజులు కూడా ఉండదండి. కొద్ది రోజుల్లోనే అదే డౌన్ ఫాల్ అయిపోతూనే ఉంటుంది. అసలు అర్థం కాదు వాళ్ళకి. బయట వాళ్ళు చూస్తే ఎలాంటి వాడు ఎలాగా మారిపోయాడు చూడండి, ఎంత ప్రాబ్లంలో ఉన్నాడు చూడండి. అందుకే అంటారు, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అంటారు. ఇదే ఇతను చూసే కావచ్చు అంటారు. అంటే మన కర్మ సిద్ధాంతాన్ని బట్టి మనకు జరుగుతూ ఉంటాయి. కానీ ముందస్తుగా కనుక మనం ఈ విషయాలను మనం పసిగట్టినట్టయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. నేను ఒక అతనికి చెప్పాను, ఇంటికి నీకు మొదటి సంతానం కదా, నీకు చాలా వరకు డిస్టర్బెన్స్ బాగుంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. ఒక అతను నేను హిమాయత్ నగర్లో ఉన్నప్పుడు నన్ను కలిశాడు. అతను కలిసినైనా ఓకే, కానీ పక్కన ఉన్నాయనే, సార్ నేను చూయించుకోవాలని అనుకోవట్లేదు, ఎందుకంటే నేను నమ్మను, జాతకాలను నమ్మను. నా ఫ్రెండ్ బలవంతంగా నేను హైదరాబాద్ వస్తున్నానంటే, సరే మిమ్మల్ని కలుస్తానంటే నేను వచ్చాను. అంతకుమించి నేను జాతకాలను పట్టించుకొని నేను ఏది పట్టించుకోను, నేను కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతాను, కానీ జాతకాలను పట్టించుకోవాలని చెప్పాడు. సో నాట్ బ్యాడ్, అతను చెప్పింది కూడా ఓకే. అతనికి అంత ఆత్మస్థైర్యం ఉంది కాబట్టి మంచిగా చక్కగా నువ్వు అన్ని మనసులో అనుకున్నాను. ఆయన ఇవన్నీ అతని ఫ్రెండ్కి ఇవన్నీ నేను క్లారిటీగా చెప్పినప్పుడు అతనికి తెలిసి ఉంటుంది కదా, ఇతనికి ఏం జరిగింది, ఎలా ఎదిగాడు, ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను వివరించాను అతనికి. ఈ సమస్య ఆయనకు కొంచెం దాంట్లో ఒక 20% గుంజుతుంది. అంటే నా జాతకం ఎట్లుంటుంది, ఇది చెప్పేది నిజంగానే ఉంది, అతను ఏం చెప్పకుండా మొత్తం అతనే చెప్పాడు. నా గురించి ఏమైనా తెలుసుకుందామని చెప్పేసి లాస్ట్ పోయే మూమెంట్లో ఒక విషయం చెప్పాడు. సార్ నా తులారాశి ఎట్లుంటుంది సార్ అన్నాడు. నువ్వు ఇంటికి ఎన్నో సంతానం? మొదటి సంతానం. ఏం బాగుండదు అని చెప్పారు. జాతక స్థితిగతులు చాలా డిస్టర్బ్ ఉంటుంది, ఇప్పుడు రాబోయేది గడ్డు కాలం, ఆ సంవత్సరం అనేది కూడా నీకు నష్టాన్ని కలిగిస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండు, డబ్బులు ఎవరికి అప్పుకు ఇవ్వద్దు, ఇస్తే మొత్తం టోటల్గా జీరో అయిపోతుంటే, సార్ నేను అదే పరిస్థితుల్లో ఉన్నాను ఇప్పుడు,
సంపాదించి సంపాదించి ఒకరికి ఇచ్చాను, డబ్బు మొత్తం లాస్ అయ్యాను, ఇప్పుడు వాటి గురించి తిరుగుతున్నాను సార్ అని చెప్పాడు. అర్థమైపోతుందండి, మొత్తం ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అర్థమైపోయింది. అంటే కొన్ని సందర్భాల్లో దాని నుంచి బయటపడే మార్గం నేను అన్వేషించి ఇస్తాను, కానీ అతను నమ్మాలి కదా శాస్త్రాన్ని. నమ్మేవారికి ఏది చెప్పినా కూడా మనకు సంతృప్తి ఇస్తుంది, అతనికి మంచి బాగు జరుగుతుంది. అదే వాడికి ఇష్టం లేకున్నా మనం చెప్పినాం అనుకోండి, ఏం చేస్తాడండి, వినడు. ఇష్టమైతేనే కదా వివాహాలు చేసుకునేది. ఆ ఇష్టం లేని వివాహాలు చేసుకుంటే ఏమవుతుందంటే భార్యాభర్తలు విడిపోక తప్పదు, ఒకరంటే ఒకరు పడదు, ఆలోచన మొత్తం వేరు చేంజెస్గా ఉంటాయి. ఇష్టపూర్తిగా చేసుకున్నది ఇష్టం లేకుండా చేసుకున్నది ప్రాబ్లం. అందుకే అతనికి న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ మీద ఎప్పుడైతే నీకు ఇంట్రెస్ట్ వస్తుందో, నేను నమ్మాను ఈ శాస్త్రాన్ని ఎప్పుడైతే అంటావో అప్పుడు నా దగ్గరికి రా, నీ జాతకాన్ని మార్చి నీకు మంచి లైఫ్ని ఇస్తానని చెప్పాను అతనికి. వెళ్ళిపోయాడండి అతను. అందుకే నేను చెప్తున్నానండి, తులారాశిలో, వృషభ రాశిలో, మకర రాశిలో, కుంభరాశిలో, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు ఇంటికి మొదటి సంతానం అయితే చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే మిమ్మల్ని ఏదో బెదిరించడానికి, భయపెట్టి మీ దగ్గర ఏదో తీసుకోవడానికి కాదండి, నేను చెప్పేది వాస్తవం. ఇది దీనివల్ల చాలా వరకు నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఏ పనైనా కూడా అవకాశాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తాయి, కానీ అవి చేజారిపోతుంటాయి, పట్టుకునే వరకు చేజారిపోతూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంటికి మొదటి సంతానం 6వ తారీఖు, 15, 24వ తేదీలలో జన్మించిన, 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తేదీలలో కనుక మీరు జన్మించిన ఇంటికి మొదటి సంతానం అయితే చాలా వరకు మీరు ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఇటు రాశి పరంగా కానీ, ఇటు తేదీలుగానే మీరు ఇంటికి మొదటి సంతానం కనుక జన్మిస్తే చాలా వరకు నష్టాల ఊబిలో కూరుకుపోయినట్టే. అంటే ఏ పనులు ససేమిరా కావు, అన్ని విధాలుగా నష్టపోతూనే ఉంటారు. ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం లేక ఎప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఇరకాటంలో పడినట్టుగానే ఉంటారు. మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఏ పనైనా కూడా మొదలుపెట్టినప్పుడు ఆ పని మధ్యాంతరంగా ఆగిపోవడం, వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టాలు జరగడం, ఇలా ఒకటి కాదు, 2 కాదు, అనేక రకమైనటువంటి సమస్యలు వాళ్ళని చుట్టుముట్టినట్టుగానే ఉంటాయండి. దాని నుండి ముందుకు వెళ్ళలేరు, ఇటు వెనక్కి వెళ్ళలేరు. ఒకతని బంగారంలా, అంటే తనకి చిలకకు చెప్పిన అదేం చేశాడంటే, ఒక బేకరీ షాప్ పెట్టాలనుకున్నప్పుడు నేను వద్దని చెప్పాను. బేకరీ షాప్ నీకు రన్ కాదు, నువ్వు ఊరికే దానిలో అడుగు పెడితే నష్టపోతావని చెప్తే, నన్ను కాదని ఏం చేశాడంటే ఆయన బేకరీ అడ్వాన్స్ తీసుకొని ఫర్నిచర్ చేయించి మహా ఏదో 30 లక్షలు పెట్టి రంగరంగ వైభవంగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమైందంటే, అసలు ఆయన 30 లక్షలు బయట నుండి తెస్తే 32 60,000, ఇటు ఈ లోపల వాళ్ళకు మెయింటెనెన్స్ ఒక 20,000, 60 2 20, 60 2 20,000 కాబట్టి 80,000 అయినాయి ఇక్కడికి. 60 + 20 80. ఆ హౌస్ రెంట్ ఒక 20,000, 1 lakh. ఈ 1 lakhలో అతనికి లాభం కాదు, పెట్టిన పెట్టుబడి నుండే నష్టాలు జరుగుతున్నాయి. కరెక్ట్గా అవి అమ్ముడు పోక, ఆ బేకరీ అనేది కూడా నడవక మీదికెళ్ళి నష్టపోతూ నెలకు 1,50,000 రూపాయలు నష్టపోతూనే ఉన్నాడు అతను. ఒక 6 నెలల్లో అతను పరిస్థితి దీనంగా మారిపోయింది. ఇక నడుస్తుంది, అగ నడుస్తుంది, ఇక నడుస్తుంది, అగ నడుస్తుంది, ఏది నడవాలి. దానికి మళ్ళీ ఏం చేశారంటే 30 లక్షలు పెట్టి ఫర్నిచర్ ఇవన్నీ చేసుకున్నది ఒక కేవలం 7.5 లక్షలు 8 లక్షల రూపాయలకు అమ్మేశాడు. అంటే ఇంకా పోతాయని చెప్పేసి 7.5 లక్షలు పెట్టి అమ్మేశాడు. చూడండి ఎంత సమస్యలు ఉంటాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా మీకు, చాలా ఉంటాయి. అందుకే చెప్తే వినకపోతే చెడంగా చూడాలంటారు, ఏదో సామెత ఉంటుంది. మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా, ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఒకసారి నేను చెప్పేది కూడా వినండి. మీకు నచ్చితే చేయండి, లేదంటే వద్దు. నేను చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు వింటారు, ఆ నమ్మకం ఉంది నాకు. మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు ఒకసారి నన్ను పర్సనల్గా కానీ, లేదంటే డైరెక్ట్ అవకాశం కూడా కల్పిస్తున్నాను, డైరెక్ట్ అయినా రండి. మీరు వస్తే నేను చూస్తాను మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, ఏ వ్యాపారం కలిసి రాదు, ఎప్పుడు వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, ఏ సంవత్సరం బాగుంటుంది,
ఎవరి పేరు మీద పెట్టాలి. మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, మీ భార్య పిల్లలు ఉంటారు. వీళ్ళు ఎవరి పేరు మీద అయితే వాళ్ళకు బలం ఉంటుందో వాళ్ళ పేరు మీద అలాంటి వ్యాపారాలు పెడితే నష్టపోకుండా లాభాల బాటలో పడతారు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీ యొక్క జాతకాన్ని మొత్తం క్షుణ్ణంగా పరిచయం చేసుకోండి. పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం 270 degrees నుండి 360 degree కోణంలో కనుక పేరును మార్పు చేసుకోగలిగితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికెట్ ఏది మార్చడం అవసరం లేదు. కేవలం ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో